హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎలా ఉన్నారని. ఈరోజు రెసిపీ వచ్చేసి కీమా బిర్యానీ. దీనికి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ప్రాసెస్కి నేను 1/2 kg కీమా తీసుకున్నాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ పసుపు అండ్ ఇది వచ్చేసి లెమన్ జ్యూస్ తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా నేను మ్యారినేషన్లో కూడా కొంచెం వేసాను. ఇది వచ్చేసి రా స్పైసెస్ వేసుకున్నాను. కొంచెము పౌడర్ కూడా వేసుకున్నాను. గరం మసాలా అంటాం కదా, అది. మేము వచ్చేసి స్పైసెస్ ఎక్కువ తినము, అందుకని నేను నార్మల్గానే, దానికి ఎక్కువే పట్టినా నేను నార్మల్గానే యూస్ చేస్తా. సో మిర్చి ఒక 4-5 వేసాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది ఫ్రెండ్స్. పెరుగు, ఇవన్నీ వేసుకొని ఒక 1 hour, ½ an hour అలా మీ టైంని బట్టి మ్యారినేషన్కి పెట్టుకోండి. ఈ నెక్స్ట్ ప్రాసెస్ చేసుకునే వరకు సాల్ట్ క్లిప్ ఉంది, సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలిపేసి పెట్టేసుకోండి సైడ్కి. కీమా బిర్యానీ ఇది వచ్చేసి చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే మటన్ అంటే ఇంకా కీమానే ఎక్కువ యూస్ చేస్తాం మేము. నాకు, మా బాబుకి, మాకైతే చాలా ఇష్టం. కీమానే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. ఇలా కలిపేసుకొని ఒక 1 hourకి మ్యారినేషన్ పెట్టుకోండి. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. నార్మల్గా కీమా బయట ఉంటుంది, కైమా ఏమంటారో ఫ్రెండ్స్, మేమైతే ఇలా అంటాము. ఏదైనా అదే కదా. సో మోర్లో కీమా అయితే మిక్సీ లాగా కొంచెం మెత్తగా ఉంటుంది, అది మిషన్తో అవుతుంది. సో ఇది బయటది కాబట్టి బయటదే బాగుంటుంది. అది తీసుకొని మ్యారినేషన్కి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ బాయిలింగ్కి వాటర్ పెట్టాను. ఇందులో కూడా కొంచెం స్పైసెస్ యాడ్ చేశాను అండ్ ఆయిల్. మీరు మటన్లో కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేయొచ్చు. నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేశాక ఆ వేడి ఆయిల్ కొంచెం యాడ్ చేశాను. సో ఇంతకుముందు యాడ్ చేయలేదు. సో ఈ రైస్లో వచ్చేసి కొంచెం స్పైసెస్, కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ కొంచెం యాడ్ చేశాను. బాయిల్ అయ్యాక ఈ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను నేను ఒక ½ an hour. అవి వేసేసుకోవాలి. మనకు వాటర్ ఇప్పుడు మెజర్ చేయ అవసరం లేదు, మనం ఎక్స్ట్రా ఎలా అయినా తీసేస్తాం కాబట్టి. రైస్ వచ్చేసి ఒక 60 to 70% బాయిల్ అయ్యేప్పటికి తీసేసుకోవాలి. మనము వాటర్లో ఉంచకుండా తీసేసి వాటర్ డ్రైన్ చేసి పెట్టుకోవాలి. లేదంటే అలానే వాటర్లో ఉంచేస్తే ఇంకా అది ఉడికి మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటర్లో నుంచి తీసేసి మనకు ఇది గిన్నె ఉంటుంది కదా, అందులో వేసేసుకోవాలి డ్రైన్ చేసుకొని. అప్పుడు మీరు కొంచెం ఆయిల్ పైనుంచి వేసుకున్న, ఎక్కువ కుక్ అయితే ఒకవేళ కోల్డ్ వాటర్ పోసుకుంటే ఇంకా మళ్ళీ కుక్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు. సో ఇలా వేసుకున్నాక ఒక 70% ఉడికినాక వేసుకోవాలి. ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా చాలా బాగుంటుంది. నార్మల్ బిర్యానీ అయితే ఎప్పుడు మనం ట్రై చేస్తూనే ఉంటాం కదా, ఇది కూడా చేస్తుండొచ్చు. ఇక్కడ ఇవి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసము. ఇక్కడ రైస్ బాయిల్ అవుతుంది కదా, సో ఇది తీసాను నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా, ఆనియన్స్ కొంచెం హాట్ ఆయిల్ వేస్తే కొంచెం బాగుంటుంది అని నేను ఆ ఆయిలే యూస్ చేస్తాను ఎప్పుడు. ఈ రైస్ తీసేసి ఇలా వాటర్ డ్రైన్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. ఇక్కడ గీ కూడా యూస్ చేయొచ్చు, మీ ఇష్టము. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో కూడా కొన్ని కలిపాను అండ్ పైన కూడా వేసాను. ఇందులో కలిపితే కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటుంది కదా అనేసి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి, ఇది కీమానే కాబట్టి నో ప్రాబ్లం, పెరుగుతో సరిపోతుంది. గ్రేవీ ఎక్కువ కావాలి అని అంటే మొన్న మటన్ బిర్యానీలో చూపించినట్టు టమాటో ప్యూరీ కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు మీరు. ఇలా మిక్స్ చేసేసి ఆ రైస్, బాయిల్ అయిన రైస్ వచ్చేసి పైన లేయర్ లాగా వేస్తాను. నేను వచ్చేసి ఎప్పుడైనా లేయర్స్ లాగా ఎక్కువ ప్రిఫర్ చేయను ఫ్రెండ్స్. ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మనం చెక్ చేసుకొని, ఫస్ట్ కొంచెమే యాడ్ చేసాం కదా, చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి అవసరం ఉంటే.
లేయర్స్ లాగా ఎక్కువ అయితే ప్రిఫర్ చేయను. ఇది కీమానే కాబట్టి వేయొచ్చు లేయర్స్, కానీ నేను అంత ప్రిఫర్ చేయను. మీరు కావాలంటే లేయర్స్ లాగా కూడా వేసుకోవచ్చు. నేను ఎగ్ బిర్యానీ ఒక్కటే లేయర్స్ లాగా వేస్తాను మిడిల్లో, లేదంటే ఇంకా కిందే ఉంచుతాను. కర్రీ ఇది ఉడకలేదు కదా, సో నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో నేను కిందే ఉంచుతాను, అది ఉడుకుతుంది ఫాస్ట్గా అనేసి. ఇంకా ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో. ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. పుదీనా వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గీ వేసాను. నేను నార్మల్గా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ గీలోనే ఫ్రై చేస్తాను, ఈసారి చేయలేదు, సో గీ పైనుంచి వేసాను. నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్ ఒకటి పిండాను, అందులో మ్యారినేషన్లో ఒకటి పిండాను వేసాను జ్యూస్, కాబట్టి ఒకటి నిమ్మకాయ జ్యూస్ని బట్టి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా వేసేసుకున్నాక, అంతా సెట్ చేసుకున్నాక ఒక 40 మినిట్స్, ఫస్ట్ 10 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచినాక నెక్స్ట్ ఒక 30 మినిట్స్ సిమ్లో ఉంచాలి. మనకు స్మెల్ తెలిసిపోతుంది, మంచి బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో అయిన తర్వాత ఇది ఫ్రెండ్స్ బిర్యానీ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.